హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. ఈరోజు అయితే క్యాప్సికమ్ కర్రీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి తయారు చేసే విధానం చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కొంచెం కాగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటే బాగుంటుందండి. మరీ చిన్నగా తరిగేసుకోకండి. కర్రీ కాబట్టి కర్రీలోకి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి ముక్కలు. ఇవి కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద సైజ్ టమాటో ఒక్కటి తీసుకున్నాను, సరిపోద్ది. ఒక 4 క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. టమాటో కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కూడా టమాటో బాగా మగ్గిందండి. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకున్నవి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే తినేటప్పుడు కొంచెం అందరికీ ఇష్టం ఉండదు. క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు పెద్దగా అన్ని కర్రీస్లో వాడడం ఇష్టం ఉండదు. మీరు కావాల్సితే యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేసుకోవట్లేదండి. క్యాప్సికమ్ని కూడా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. కొంచెం ఇవి మగ్గిన తర్వాత అప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మీకు కారం ఎంత తినగలిగితే అంత 1 టేబుల్ ఆర్ 1.5 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. సో ఉప్పు కారం బాగా పడుతుంది కర్రీకి, అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గించుకున్నాను. ఇప్పుడు మొత్తం ఉప్పు కారం అన్నీ బాగా పట్టాయి కర్రీకి. ఇప్పుడు మనకి వాటర్ ఎంత కావస్తే అంత యాడ్ చేసుకోవాలి. ఇది దగ్గరగా అయితేనే బాగుంటుందండి కర్రీ, కాబట్టి నేను తక్కువగానే యాడ్ చేసుకున్నాను వాటర్ని. దగ్గరగా అవుతుంది కర్రీ. ఇది వాటర్గా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. మూత పెట్టి సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకొని ఈ విధంగా కర్రీని అయితే రెడీ చేసుకున్నానండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. క్యాప్సికమ్ చాలామంది వండుకోరు, ఇలా కూడా ట్రై చేయొచ్చు. క్యాప్సికమ్ కర్రీ వంకాయ కర్రీలానే ఉంటుందండి. థ్యాంక్ యూ.